వారి భయాన్ని చూసి దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. యెహోవా, నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను అని స్పష్టంగా సెలవిచ్చాడు. దేవుని మాటకు లోబడి దావీదు, అతని మనుష్యులు కెయీలాకు వెళ్ళి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారి పశువులను దోచుకొని కెయీలా కాపురస్తులను రక్షించారు. దావీదు కెయీలాలో ఉన్నాడని సౌలు విని, దావీదు ద్వారములు అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి చిక్కుకున్నాడు, దేవుడు అతనిని నా చేతికి అప్పగించెను అని సంతోషించాడు. వెంటనే సౌలు దావీదును అతని మనుష్యులను ముట్టడించడానికి తన సైన్యాన్ని యుద్ధానికి పిలిచాడు. సౌలు తనకు కీడు చెయ్యాలనే ఉద్దేశిస్తున్నాడని దావీదు తెలుసుకుని యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తీసుకురమ్మని చెప్పాడు. దావీదు యెహోవాను ప్రార్థిస్తూ కెయీలా